ఏఎస్ రావు గారు, టీడీపీ నాయకులు అసలు టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వెళ్ళారో ఆ కోర్టుకి ఆ జైలుకి ఎప్పుడైతే వెళ్ళారో పరామర్శించడానికి అదే తప్పు అని అంటున్నారు. ప్రజలను డైవర్ట్ చేసే క్రమంగానే ఇదంతా జరుగుతుంది అని అంటారు. సో దీన్ని అసలు ఎంతవరకు నిజం అని అనుకోవచ్చు చెప్పండి రావు గారు. హలో, ఓకేనండి. ఓకే అండి, ఓకే. మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క మాజీ మంత్రి జైల్లో ఉండడం ప్రకారంగా ఉండడం వల్ల వారిని పరామర్శించడానికి ములాఖాత్కి వారు వెళ్ళారు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అనేది ఒక బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బాధ్యత, ఒక కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మీ యొక్క నాయకుడు, మీ యొక్క పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జైల్లో ఉన్న వాళ్ళ పరామర్శకు వెళ్తున్నప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది ఒక సిస్టమేటిక్ ఉండాల. మీరు ఏం చేయాలి, ప్రీ ప్లాన్డ్ గా మీరు కావాల్చుకొని ఒక దేనికి వెళ్తున్నారు, మీరు అక్కడ వైజాగ్ వెళ్ళేసి అక్కడ నుంచి డైరెక్ట్ మీరు వెళ్ళిపోవచ్చు. కాకుండా మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు మీరంతా మీ పార్టీ కార్యకర్తలను కానివ్వండి, ఇంకా పేడ్ వర్కర్స్ కానివ్వండి, ఇంకా రకరకాల వాళ్ళని ఒక ఊరేగింపులాగా అక్కడ వెళ్తున్నారు. మీరు వెళ్ళాల్సినటువంటి కార్యక్రమం ఏంటి? మీరు జైలుకి వెళ్ళి పరామర్శించాలి. జైలుకి వెళ్ళి పరామర్శించాలన్నప్పుడు జైల్లో టైమింగ్ ఏముంటుంది మీకు తెలియదా అండి? ఇప్పుడు జైలు మాన్యువల్లో 6 గంటల లోపల మీకు ములాఖాత్ ఇస్తారు. 6 అయిపోతే ములాఖాత్ ఇవ్వరు. మీరు ములాఖాత్కి వెళ్ళిన తర్వాత మీరు మా మాజీ ముఖ్యమంత్రి హోదాలు ఉండు కాబట్టి ఒక 10-20 నిమిషాలు, ఒక అరగంట చూడనట్టు అధికారులు కొంచెము సహకరించవచ్చు, అది వేరే సంగతి. కానీ మీరు 6 గంటలు 7 గంటల సమయం రోడ్లన్నీ బ్లాక్ చేసి మీరు 6 గంటలు వెళ్తాను, ఎప్పటివరకు వెళ్తాను, జైలు సమయంతో, జైలు మాన్యువల్ తోటి, ఆ సిస్టమ్ తో నాకు సంబంధం లేదు, నేను రావడానికి లేట్ అయితే నన్ను లోపలికి అనుమతి ఇచ్చారా అని చెప్పేసి ఒక బాధ్యత లేమిగా మేము మాట్లాడితే, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఒక పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీరైనాగా మాట్లాడితే సామాన్య ప్రజానికాన్ని ఏందండి? ఇది కేవలం అటెన్షన్ డైవర్ట్ చేయడం. రేపు ప్రధానమంత్రి గారు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి ఇనాగ్రేషన్ వస్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి, దృష్టి మళ్లించడానికి, తన ఉనికిడి చాటుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం, అంతే తప్ప మరొకటి కాదు. నాకు కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నన్ను ఇంతమంది ఫ్యాన్ ఫాలో చేస్తున్నారు, నాకు ఇంతమంది ఇది అభిమానులు అని చెప్పి చూపించుకోవడానికి తప్ప మరొకటి కాదండి. యాక్చువల్లీ ఇదే పెద్ద ఇష్యూనే కాదు. సరే, మీ నాయకుడు ఎందువల్ల అరెస్ట్ అయ్యారు ఆ విషయం పక్కకు పెడితే, మీరు పరామర్శించడానికి జైలుకి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు జైలు టైమింగ్స్ అనేది, అక్కడ అపాయింట్మెంట్ అనేది ఒక టైమింగ్ ఉంటది కదా, దాని ప్రకారం ఇక్కడ రీచ్ అవ్వాలి కదా. మీ ఇష్టం వచ్చిన టైంకి రీచ్ అయ్యి వాళ్ళు అలౌ చేయనప్పుడు మళ్ళీ మీరు బయటకు వెళ్ళేసి అబాస్ మాట్లాడడం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ యొక్క వాల్యూ మీరే ఓడగొట్టుకుంటుంటే అయిపోతుంది. ప్రజల ముందు మీరే చులకన అవుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అన్నది. ఇది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి అక్కడ వెళ్ళినప్పుడు 6 గంటల సమయం తీసుకొని మీరు జైలుకి వెళ్తున్నప్పుడు మొత్తం ఊరేగింపు తీసుకొని మా ఉత్తరాంధ్రప్రదేశ్ లో ఒక మైండ్ డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తే కూటమి ప్రభుత్వానికి, కూటమికి రేపు పేరు వస్తుంది కాబట్టి, ప్రజల యొక్క దృష్టి కూటమి వైపు ఆకర్షణ అవుతుంది కాబట్టి, ఎక్కడ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది కాబట్టి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక పన్నగం తప్ప ఇంకా మరొకటి కాదు. దీని ఒక అన్నేసరి ఒక ఇష్యూ చేసి క్రియేట్ చేస్తుంది అక్కడ. అయితే ఇప్పుడు ముఖ్యంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 6 గంటల సమయం ఏదైతే తీసుకున్నారో అది పక్క ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి అని అంటారా? 101%. మరి ఇప్పుడు జైలు మాన్యువల్ ప్రకారంగా జైలు టైమింగ్, మీరు అపాయింట్మెంట్ తీసుకొని ములాఖాత్ మీకు వచ్చిన తర్వాతనే, ములాఖాత్ మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మీకు బయలుదేరారు కదా. ములాఖాత్ మీకు ఏ టైమింగ్ ఇచ్చారు ఆ టైమింగ్ క్లియర్ గా తెలుసు కదా. తమరు కూడా 15 నెలలు జైల్లో ఉన్నారు కదా. జైలు మాన్యువల్, జైలు రూల్స్ మీకు అందరికంటే మీకు చెప్పనవసరం లేదు కదా. జైల్లో ఏ విషయం ఎట్లా జరుగుతుంది మీకు మంచిగా తెలుసు. మీకు కూడా చెప్పాల్సిన అవసరం అయింది. అందులో ఆ టైమింగ్ ప్రకారం మీరు అక్కడ రీచ్ కావాలా. మీరు ఊరేగింపు చేసుకుని పోతారో, మీరు బొల్లుకుంటూ పోతారో, నడుచుకుంటూ పోతారో, అది వేరే సంగతి. అక్కడ మీకు పర్మిషన్ లేదు, ఊరేగింపుకు పర్మిషన్ లేకున్నా కానీ మీరు వాంటెడ్లీ, ఉద్దేశపూర్వకంగా మీరు నేను వెళ్తున్నాను అని చెప్పేసి మీరు అందరికీ అభివాదం చేసుకుంటూ, దండాలు పెట్టుకుంటూ మీరు వెళ్తే దానికి ఎవరు తప్పండి? అంటే మీరు ఏ విధంగా వచ్చినా, ఎప్పుడు వచ్చినా, మీరు ఊరేగింపు చేసుకుని రాత్రి 8 గంటలకు వచ్చినా కానీ జైలు తలుపులు ఓపెన్ చేసి మీకు ములాఖాత్ చేయాలా? ఒక సిస్టమ్ పాడనేది ఏమి ఉండదా అండి? ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలే గమనిస్తున్నారు ఇవన్నీ కూడా.
ఇలాంటి కార్యక్రమాలు చేసే కదా ఈ 11 సీట్లకు ప్రజలు కుదిచ్చిండ్రు. ఇప్పుడు ఆ ఉన్న 11 కూడా ఊసగొట్టేట్టుండు కదా ప్రజలు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత ఉండాల్సిన లేదా? సరే మీరు ఊరేగిస్తున్నారు, మీ అభిమానులను పిలిపించుకున్నారు, మీరు కాల్పారు చేసారు, అందరు వచ్చి రోడ్ల పైన ఓకే. తర్వాత మళ్ళీ ములాఖాట్ టైం అయిపోయిందని వెళ్ళిపోండి, మళ్ళీ తర్వాత తీసుకోండి. తర్వాత మీరు డైరెక్ట్ పోయి కలవచ్చు కదా. ఊరేగింపుతో పోయి అవసరమా? మీ ఊరేగింపు 100 మంది లోపల అలౌ చేస్తారా? వేరే ముఖ్యమంత్రి వేరే నాయకులు ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు బాలకృష్ణ కూడా జైల్లో ఉండే అదే విధంగా పోయినరా అండి? వాళ్ళు కూడా ఊరేగింపు చేసి పోవచ్చు కదా. సైలెంట్ గా పోయి సైలెంట్ గా పరామర్శ దేనికి? ఆ లోపల ఉన్న వ్యక్తికి ధైర్యం ఇవ్వడము, మాట్లాడడము, ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించడం, దానికి సాల్వ్ చేయడం, అంతే కదా. ఇంకేముంటే యుద్ధానికి పోతున్నారా మీరు? 100 మందిని తీసుకొని ఊరేగింపు తీసుకొని, సరే ఊరేగింపు చేయొచ్చు, ఊరేగింపు దానికి టైమింగ్ వేరే ఉంటుంది, ప్లాట్ఫామ్ వేరే ఉంటుంది, అది వేరే సంగతి. మీరు జైలుకి వెళ్తే అప్పుడు ఊరేగింపు ఎందుకండి? సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో అక్కడ ఒక మహిళా అధికారిని కూడా ఇబ్బంది పెట్టినట్లుగా అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. సో దానికి సంబంధించి అసలు ఎలా చూడాలి? సో దీనిపైన వైసీపీ నాయకులు ఒకసారి ఇప్పుడు ఎందుకంటే ఆ గుంపులో అక్కడ యాక్చువల్లీ పర్మిషన్ లేదు, అక్కడ ఆ ఊరేగింపుకు పర్మిషన్ లేదు. పర్మిషన్ లేనప్పుడు వాళ్ళు డైవర్ట్ చేస్తుంటే మొత్తం ఒక మహిళా అధికారిని చూసేసి మొత్తం చుట్టుముట్టంతా 100 మంది నిల్చొని ఆమెను భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్? అసభ్యకరంగా ప్రవర్తించడం. ఒక రాజకీయ పార్టీ నాయకులకు ఇంత కూడా బాధ్యత లేదా? ఒక మహిళ పట్ల కూడా ఇదే విధంగా అన్పార్లమెంటరీ గా బిహేవ్ చేస్తారా? వాళ్ళే జవాబు చెప్పాలి. ఈరోజు వైసీపీ నాయకులు జవాబు చెప్పాలి. ఒక మహిళ వేస్తే ఏ విధంగా మీరు భేదిస్తారు? వాళ్ళు ఏ విధంగా వాళ్ళకే తెలవాలి ఇప్పుడు.